ఒక రైతు పొలంలో పనిచేస్తూ మధ్యాహ్నం భోజనానికి రావడం కుదరదని పొలం దగ్గరికే భోజనాన్ని పంపించమని ఇంటికి కబురు పెడతాడు. సరిగ్గా మధ్యాహ్నం సమయానికి ఇద్దరు అత్తా కోడళ్ళు భోజనాన్ని తీసుకుని పొలానికి వస్తారు. పొలంలో పనిచేస్తున్న తండ్రి కొడుకులు వాళ్ళు రావడం చూసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చున్నారు. ఎవరి తండ్రికి వాళ్ళు భోజనాన్ని వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పిన బేతాళుడు, ఓ విక్రమార్క మహారాజా, పొలంలో పనిచేస్తున్న వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, భోజనాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అత్తా కోడళ్ళు. ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఈ అత్తా కోడళ్ళకి తండ్రులు ఎలా అయ్యారు, వారి మధ్య బంధుత్వం ఎలా వచ్చింది, ఆలోచించి చెప్పు అని బేతాళుడు విక్రమార్క మహారాజును అడుగుతాడు. అప్పుడు ఆ విక్రమార్కుడు ఒక చిరునవ్వు నవ్వి ఇలా వివరిస్తాడు. ఓ బేతాళ, ఆ రైతుకు కొడుకు కంటే పెద్దదైన కూతురు ఉంది. తన బావమరిదికే తన కూతురునిచ్చి వివాహం చేశాడు. తన కూతురుకు పుట్టిన కూతురు అనగా తన మనవరాలు తన కొడుకుకు మేనకోడలవుతుంది. వారిద్దరికీ వివాహం చేయడంతో వారికి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు ఆ రైతుకి ముని మనవరాలు అవుతుంది. అలాగే ఆ కూతురు తన తండ్రి తోబుట్టువుకి మేనకోడలవుతుంది. అలా కోడలు అత్తా కలిసి పొలంలో పనిచేస్తున్న ఎవరి తండ్రికి వారు భోజనం పెట్టారు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. మీరేమంటారు? ఈ తండ్రి కొడుకులకు అత్తా కోడలు భోజనం పెట్టే వరస మీకు అర్థమైందా? విక్రమార్క మహారాజు సమాధానం చెప్పకముందే మీకు ఒకవేళ సమాధానం తెలిసిపోయి ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి. ఎందుకంటే మీరు నిజంగా మామూలు వ్యక్తులు కాదు, చాలా తెలివైన వాళ్ళు అని అర్థం.